తేదీ మే 14, వారం గురువారం, తిథి ద్వాదశి ఉదయం 11:20 వరకు, నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 10:33 వరకు, వర్జం ఉదయం 11:25 నుండి 12:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:46 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగంలో ఆశించిన హోదాలు పొందుతారు. వృషభ రాశి. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. యత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాలు లాభాలుంటాయి. వ్యాపారంలో ఆశించిన రీతిలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి తప్పదు. మిథున రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగంలో అదనపు పనివారం ఎక్కువ ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సమస్యలు సూచిస్తోంది. మిత్రులతో ఊహించని మాటపంటలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. చేపట్టిన పనులు మందుకుడిగా సాగుతుంది. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నటి వివాదాలు ఏర్పడుతుంది. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో అధికారి నుండి ఒత్తిడి తప్పదు. సింహరాశి. సన్నిహితులతో ఇంట్లో వాతావరణం ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారస్తులకు అనుకూలం. కన్యా రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. తులారాశి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయం అమలుపరుస్తారు. వృశ్చిక రాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారంలో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ధనుసు రాశి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు చకచక పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మకర రాశి. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చిన్నటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనులు మట్టికి పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. మేన్ రాశి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి.